అమ్మ అసలు బలిపాడ్యమి అంటే ఏంటి? అసలు బలిపాడ్యమి అనే పేరు ఎందుకొచ్చింది? ఆ రోజు ఏ ఏ కార్యక్రమాలు చేస్తే మంచిదంటారు? చాలా మంచిదమ్మా. హ్మ్. మనం దీపావళి అమావాస్య రోజు దీపావళి చేసుకున్నాం. హ్మ్. తెల్లారే మనకి బలిపాడ్యం వస్తుంది. ఈ హ్మ్. రోజు నుంచే మనకి కార్తీక స్నానాలనేవి తెల్లవారుజాము నుంచి ప్రారంభం అవటం, హ్మ్. కార్తీక దీపాలు వదులుకోవటం, హ్మ్. కార్తీక మాస వ్రతాన్ని హ్మ్. నెల రోజులు చేస్తాం కదా, ఈ హ్మ్. వ్రతాన్ని కూడా ఈ రోజే ప్రారంభించుకోవటం. హ్మ్. నర్తాళ్ళు ఉండటం అంటే కొంతమంది పగలల్లా ఏమీ తినకుండా హ్మ్. కేవలం శివారాధనతో శివ పూజలతో గడిపి హ్మ్. సాయం సంధ్యాకాలం టైంలో యథావిధిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని హ్మ్. తర్వాత సాయంత్రం పూట రాత్రిపూట యథావిధిగా మడి వంట చేసుకుని భోజనం చేయటం అనేది నత్తాళ్ళు అంటారు. చాలా నచ్చాలి. మంది హ్మ్. ఇది ఆచరిస్తారు. ఈ రోజు నుంచే మొదలు పెడితే కార్తీక మాసం అనేది ఈ రోజు నుంచే మనకి మొదలన్నమాట. హ్మ్. తర్వాత మనం పురాణ ఇతిహాసాల్లో చూసుకుంటే హ్మ్. వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు హ్మ్. బలి చక్రవర్తిని ఈ రోజే ఓడించాడని హ్మ్. బలిపాడ్యమిగా కూడా మనం పిలుచుకోవటం జరుగుతోంది. హ్మ్. ఏదైతే బలి చక్రవర్తి రాజ్యాన్ని ఏలాడో ఆ ప్రదేశం ఎక్కడైతే ఉందో అక్కడ హ్మ్. విశేషంగా బలిపాడ్యమిని చాలా చక్కగా నిర్వహించుకోవటం అనేది జరుగుతుందన్నమాట. హ్మ్. తర్వాత తెల్లారుజామునే లేచి అక్కడ కూడా తెల్లవారుజామున చేస్తారు. బలికి సంబంధించిన పూజలన్నీ తెల్లారుజామునే నిర్వహించుకోవటం ఈ రోజున చేయటం జరుగుతుంది. హ్మ్. అలాగే వామన అవతారంతో శ్రీ మహావిష్ణువు ఇచ్చేశారు కాబట్టి వామన అవతారంలో శ్రీ మహావిష్ణువుని ఈ రోజు పూజించుకోవటం. హ్మ్. తర్వాత విశేషంగా ఏంటంటేనమ్మా ఈ రోజున హ్మ్. గోవులకు పూజ చేయటం. గోపూజ. గోవులు పూజ చేసి హ్మ్. చక్కగా శుభ్రంగా కడిగి పసుపు కుంకాలతో అలంకరించి హ్మ్. తర్వాత వాటికి అలంకరణ సామాగ్రి ఏమన్నా ఉన్నా కూడా వాటిని కూడా అలంకరించుకుని ఈ హ్మ్. రోజున ఏంటంటే ఇప్పుడైనా మనం పశువుల దొడ్లో గాని సావిట్లో గాని కట్టేసి లేకపోతే వెంట ఎవరన్నా ఉండి మేపటం వాటికి చేస్తాం కదా, పోషణ చేస్తాం. హ్మ్. కానీ ఈ రోజున గోవులకి ఏంటంటే విశేషంగా గోవులు స్వేచ్ఛగా తిరిగి రమ్మనమని వదిలేయటం. హ్మ్. ఈ రోజున హ్మ్. స్వేచ్ఛగా మీరు మీ ఇష్టం హ్మ్. ఎక్కడెక్కడ తిరిగి మేసొస్తారో హ్మ్. తిరిగి రండని ఈ రోజున గోవుల్ని వదిలేయటం అనేది చాలా హ్మ్. విశేషమైన రోజు అనమాట. హ్మ్. కాబట్టి ఈ పాడ్యమి రోజు నుంచే మనకి కార్తీక సోమవారాలు ఆచరణ, హ్మ్. లేకపోతే నత్తాళ్ళు ఉండటం, హ్మ్. కార్తీక మాసం పూజలు ఇవన్నీ హ్మ్. కూడా మనకి పాడ్యమి రోజు నుంచే మొదలవుతాయి. కాబట్టి తెల్లారి పాడ్యమి రోజు కూడా మనకి హ్మ్. చాలా విశేషమైన రోజు. హ్మ్. ఇంకే కార్యక్రమాలు చేస్తే మంచిదంటారమ్మా? ఏ కార్యక్రమాలు అంటే దాన ధర్మాలు కూడా ఈ రోజు నుంచే మొదలవుతాయి. హ్మ్. విశేషంగా ఈ రోజున గుమ్మడి పండు అంటారు కదా, ఎర్ర గుమ్మడి పండు, హ్మ్. బూడిద గుమ్మడి పండు కాకుండా ఎర్ర గుమ్మడి పండుని విశేషంగా దానం ఇచ్చుకోవటం అనేది చాలా హ్మ్. మంచి పద్ధతి. హ్మ్. ఎక్కువగా దానికి ప్రాధాన్యం ఇస్తారు ఈ రోజున హ్మ్. బలిపాడ్యం రోజున. హ్మ్. ఇంకా ఎలాంటి దాన ధర్మాలు మంచిదంటారమ్మా? ఏదైనా చేసుకోవద్దు మన శక్తి కొద్దీ. దాన హ్మ్. ధర్మాలది ఏముంది, కాకపోతే హ్మ్. ప్రత్యేకంగా ఏంటంటే గుమ్మడి పండు అని చెప్పారు. మన హ్మ్. శక్తి కొద్దీ ఏదైనా బియ్యం, హ్మ్. కందిపప్పు, మోయిన్లు ఇచ్చుకోవటం, హ్మ్. ఏదైనా దాన ధర్మాలు చేసుకోవటం చాలా మంచిది. ఈ హ్మ్. రోజున బలిచక్రవర్తి కూడా సామాన్యమైన మనిషి కాదమ్మా. హ్మ్. ఆయన కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవటం, అది తెల్లారుజామున చేయటం, హ్మ్. వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆరాధన చేసుకోవటం, హ్మ్. ఇవన్నీ కూడా మనం ఈ రోజున చేసుకుంటాం. ఓకే. బలిపాడ్యం రోజున చేసుకోవటం జరుగుతుంది. హ్మ్. దీపావళి తెల్లారే వస్తుంది. వస్తుంది. ధన్యవాదాలు.